తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ఓం శాంతి శాంతి శాంతి. ఏఆర్ సజీవ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్. గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యం, డ్రామా కలబోతగా టీజర్ ఆకట్టుకుంది. ఇందులో చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించారు. ఈ స్టేజ్ నాకు ఇచ్చింది సృజన్. 35 నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. నందు గారు, సజీవ్, ఈ స్టేజ్ నాకు నెక్స్ట్ మా తరుణ్ అన్న మాతో ఇవన్నీ చేస్తున్నాడు. వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఆన్ ది స్టేజ్. నేను ఇవన్నీ చేస్తున్నా, నువ్వు ఉన్నావు దాంట్లో. అంటే అనౌన్స్మెంట్ వచ్చింది ఇట్ ఈస్, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అందరూ బ్రహ్మాజీ అన్న కావచ్చు, మాకు టైం ఇచ్చారు. ఆయన బట్ ప్రస్తుతానికి మాదే కదన్న. ఛాన్స్ ఇచ్చినందుకు సృజన్కి థ్యాంక్ యూ అండి. ముందు మా సినిమాకి కష్టపడి పనిచేసిన వాళ్ళలో లిస్ట్ ఫస్ట్ కోఆర్డినేటర్ శివ అండ్ టోటల్ డైరెక్షన్ టీమ్ నాన్ స్టాప్గా వర్క్ చేశారు. చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసాం. తర్వాత ఆల్ ద వెండర్స్, లైట్, సౌండ్ అండ్ లోకల్ రాజమండ్రి షెడ్యూల్ మొత్తం మాకు సపోర్ట్ చేసిన లోకల్ మేనేజర్స్ బాబీ, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మూవీ వేర్స్ నుంచి ఆ టోటల్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మాకు టోటల్ మూవీకి బాగా సపోర్ట్ చేసిన మా బ్రహ్మాజానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి ఆ తర్వాత ఇట్ హ్యాస్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్ అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్, ఈషా ఉన్నారనమాట. ఓకే, కొంచెం టెన్షన్గా ఉంది. అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు, మన టీంలో కొంచెం ముందుగానే చెప్తున్నాను రాయ్ మీకే సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా చాలా స్పెషల్గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహ ప్రవేశానికి వెళ్తాం కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైం నుంచి చెప్పులు వేసుకుంటానండి ఫస్ట్ టైం. ఓకే, సో టీజర్ నచ్చింది కదా. అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్లో ఆ మీమ్ మెటీరియల్కి అందరూ వేసారు తప్ప మిగతా అట్లా ఎక్కడ నాకు అనిపించలే. చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఒక ఇది తెలుసు అందరికీ ఇది రీమేక్ అని. సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం, ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల ఈ తెలుసు. కమెంట్స్లో కూడా నేను చూశాను, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అని వచ్చాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఒక బాధ్యతగా ఎట్లా, ఈవెన్ దో వీఆర్ మేకింగ్ ఇట్ రీమేక్, ఈవెన్ దో దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా కనిపిస్తుంది. సో దానికోసం సజీవ్ అందరం ఆల్ సాట్ టుగెదర్. అసలు జనాలకి ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాడవ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదో నాకు డౌటు, బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేసాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో నాకు అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి, బికాస్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు.
కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హిల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ టీమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా మేజర్గా ఏంటి అంటే ఒక్కసారి అంటే కొట్టండి సీన్ రీక్రియేషన్. ఓకే. బట్ జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి.